M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కొంచెం ఎనికిచ్చు నువ్వు కొన్ని తీసుకొని ఓకే స్టార్ట్. ఏపీ ఓటర్స్ కు 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 ఆంధ్రప్రదేశ్ 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 ఓటర్స్ కు సినా నువ్వు పాల ప్యాకెట్ చూడు 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 ఇటు చూడు ఇటు చూడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, రాక్షనిజాన్ని అంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఇప్పుడే ఫస్ట్ స్లోగన్స్ చేయండి అన్న. నువ్వు పక్కన స్లోగన్స్ చేయాలి. స్లోగన్స్ అమ్మా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఇక్కడ అన్నదానం చేస్తున్నాను మమ్మల్ని చూసినప్పుడు ఎంతో గత స్మృతులన్నీ కూడా. ఒకప్పుడు నేను విద్యార్థి ఉద్యమ నాయకురాలు. ఇక్కడ మొట్టమొదటిసారిగా నాకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన నందమూరి తారక రామారావు గారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి. అలాగే అధ్యాపక నాయకురాలుగా కూడా ఉస్మానియాకి నేను పనిచేశాను. ఈ రోజున ఎంత సంతోషం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి మన 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గడ్డ మీద పుట్టింది తెలుగుదేశం. తెలంగాణలో బడుగు వర్గాలకి అధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు, మహిళలు చైతన్యం లేకుండా ఇంకా ఉండకపోతే తెలుగుదేశం అధికారంలోకి రావాలి. 18 సంవత్సరాల అధికారంలో లేకపోయినా మేము తెలుగుదేశం పార్టీ ఉనికిని ఇక్కడ కాపాడుకుంటూ ఉన్నాం. మేమందరూ కూడా శ్రమిస్తూ ఉన్నాం. మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దాలంటే తెలుగుదేశం ఒక్కటే నాయకత్వం వహించగలదని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. నేను ఇక్కడ చాలా బాగు నేను